ఆ పుట్టకుండానే ప్రయత్నం చేయాలంటున్నాను. రవిని అరెస్ట్ చేశారని చెప్పేసి ప్రజలు ఎవరు వాళ్ళ అతనికి సపోర్ట్ చేయట్లేదు. అందరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సేమ్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ కామన్ సిటిజన్ కూడా వస్తుందా రాదా స్టేట్ నుంచి అని మాత్రమే అందరు క్వశ్చన్ చేస్తున్నారు తప్ప అతను అరెస్ట్ చేశారని చెప్పి సింపతి చూపించడమో లేకపోతే దాని క్రైమ్ ని కట్టి మీరు ఇన్వెస్టిగేట్ చేయొద్దని పబ్లిక్ ఎవరు అన్నట్లా చాలా మందికి తెలియని విషయం. సోషల్ మీడియాలో ఏం ట్రోలింగ్ జరుగుతుందంటే ఒకటి కెన్ వి గెట్ ఆల్సో సేమ్ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్? అర్థమైందా మీకు? కెన్ వి గెట్ కాదు కెన్ వి గెట్ ఏ సేమ్ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ ఫ్రమ్ ద స్టేట్ అనేది అడుగుతున్నారు. అది వస్తుందా రాదా అనేది మాత్రం సింపుల్. వస్తుందంటే ఇవ్వండి. ఇక్కడ పోలీస్ పని ఏంటంటే ప్రొడ్యూసర్ల రైట్స్ ని ప్రొటెక్ట్ చేయడం, పొలిటీషియన్స్ పని ఏంటంటే జనాల ఇంట్రెస్ట్ ని ప్రొటెక్ట్ చేయడం. పోలీసులు వాళ్ళ డ్యూటీ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది ఇప్పుడు ఈయన పట్టుకొని. బట్ పొలిటీషియన్స్ వాళ్ళ డ్యూటీ చేస్తున్నారా? పాప్కార్న్ రేట్ నాకు ఎందుకు తగ్గించట్లేదు, టికెట్ రేట్ ఎందుకు తగ్గించట్లేదు? సో ఆయన చేశారు పొలిటీషియన్స్. సార్ మీరు డ్యూటీ చేయండి, గవర్నమెంట్ సార్ మీరు తగ్గించండి, ఇవి తగ్గించండి. జనాల వ్యతిరేకత తగ్గించుకోవడం కానీ సరే ఈ పర్టికులర్ స్టేజ్ లో ఒక్క ప్రకటన ప్రభుత్వం నుంచి సార్ ఇవాళ నుంచి 100 లేకపోతే 200 లేకపోతే 150 మించి మేము టికెట్లు పెట్టాం, ఇదిగో ఎవడు కూడా 200 మించి పార్క్ పైన అమ్ముకోవడానికి లేదు. మళ్ళీ పెద్ద ఉద్యమం వస్తుందండి, పెద్ద ఉద్యమం వస్తుంది. లా తయారు చేయడం అనేది పొలిటీషియన్స్ పని, లాని ప్రొటెక్ట్ చేయడం అనేది వీళ్ళ పని. ఈ లా చేయకపోవడం అనేది పొలిటీషియన్స్ తప్పు. అదేనండి శేఖర్ భాష రవికి ఉందనుకుంది. సో రవిని ప్రొటెక్ట్ చేయాల్సిన పని అవుద్ది పోలీసులు కాదు, పొలిటీషియన్ది. ఇప్పుడు ఆయన విడిపించారనుకోండి ఎవరన్నా పొలిటీషియన్, ఆయనకి అబ్బా ఓట్లు పడతాయేమో. జనాల ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయడం కదా. ఇప్పుడు ఓవరాల్ గా ఈ సిచ్యువేషన్ అయిపోయింది. మీరే తీసారు సార్ కంప్లీట్ గా ఒక రెండు ముక్కల్లో చెప్పాలంటే, ఎందుకురా రాత్రి ఏటీఎం చోరీ చేసావని పోలీసు, నిన్న నువ్వు పెట్రోలింగ్ కి రాలేదు, నిన్ను సస్పెండ్ చేయాలి, నువ్వు వచ్చుంటే నేను చేస్తుండే కాదు వీడు. ఇట్లుంది సిచ్యువేషన్. ఇప్పుడు పోలీసుని సస్పెండ్ చేయాలా, దొంగను అరెస్ట్ చేయాలా? అండ్ ఇంకొకటి జనాల్లో పెరుగుతున్న మద్దతు, ఇప్పుడు జనాల్లో పెరుగుతున్న మద్దతు కరెక్ట్ అంటే మనం దానికి అలవాటు పడిపోయాం. అంటే తప్పు చేయడానికి ఆయన అలవాటు పడ్డాడు, తప్పుని చూడడానికి మనం అలవాటు పడ్డాం. దీని ఎంకరేజ్ స్టోటపురం లేకపోతే ఇలాంటి ఒకప్పుడు దాంట్లో చాలా మంది దొంగలు ఉండేవాళ్ళు, ఉండిన్న దొంగలే ఉండేవాళ్ళు ఒకప్పుడు అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు లేదు. అలాంటి ఒక ప్లేస్ ఉంది అనుకోండి, ఆ ప్లేస్ లోకి వెళ్ళి నిజాయితీగా ఉంటారంటే నువ్వు చెడ్డపడైపోతావు. ఇప్పుడు జనాలందరినీ పైరేసీ అనేది నార్మలైజ్ చేసేసావు, పోర్న్ అనేది నార్మలైజ్ చేసేసావు. ఈ వాళ్ళు వచ్చి ఇది తప్పు అని నువ్వు చెప్తే ఎవడరా చెప్పింది అని చెప్పి కామెంట్లు పెడుతున్నారు. సో ఎవరికి తప్పు? అది నార్మలైజ్ చేయించింది ఎవరు? నోడల్ ఆఫీసర్ ఆయన చెప్పినట్టు. లేకపోతే మనం ఎలా చేసాం వీటిని, ఇవాళ మనం నాలుగు బాధపడాల్సి వస్తుంది. అది సో నా డిక్షనరీలో ఇంపాసిబుల్ అనే పదమే లేదని చెప్పి ఎవరైనా అన్నారనుకోండి, ఇప్పుడు ఏడ్స్ ఏం లాభం? కొనుక్కునేటప్పుడు చూసుకోవాలి కదా. అలా అలో చేయకముందే మనం ఆలోచించాలి. ఇప్పటికైనా మించిపోయింది లేదు, చైనా ఆదర్శంగా తీసుకొని మనం వీటిని కట్టడి చేయొచ్చు. దట్ ఈస్ పాసిబుల్. ఇట్స్ నాట్ పాసిబుల్. నేను ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. నేను అనేది ఇప్పుడు మీరు బాగా ఆలోచించండి. ఇప్పుడు ఇట్స్ ఇంపాసిబుల్ అంటున్నా, ఎందుకంటే ఇప్పుడు మీరు చాలా వెబ్సైట్స్ బ్లాక్ చేస్తారండి. ప్రైమ్ టీవీ లేకపోతే నెట్ఫ్లిక్స్ అనేది వరల్డ్ వైడ్ వస్తుంది. నేను సబ్స్క్రిప్షన్ అమెరికాలో తీసుకున్నా, నా వెబ్సైట్లో నేను అప్లోడ్ చేసుకుంటా. నా వెబ్సైట్ లో అక్కడ నాకు ఇప్పుడు నువ్వు ఇక్కడ బ్యాన్ ఎలా చేస్తావు? దాన్ని అమెరికాలో చేసిన వెబ్సైట్ అయినా కూడా ఇండియాలో రావాలంటే ఛానల్ రావాలి చేస్తే ఖచ్చితంగా చెప్పింది చేస్తే సాఫ్ట్వేర్ కంపెనీలు ఉండవు ఇక్కడ. మళ్ళీ మొదటికి వచ్చింది నీ ఇష్టం వచ్చినట్టు ఎప్పుడో ఒక ఛానల్ పెట్టేస్తాను, అక్కడ ఏదో చేసేస్తాను, ఇండియా చేస్తానంటే ఎట్లా ఒప్పుకుంటా సార్? ఇండియా కొన్ని నార్మ్స్ ఉన్నాయి, కొన్ని ఎథిక్స్ ఉన్నాయి. నార్వేలో అన్ని రైట్ అవ్వచ్చు, ఇక్కడ రాంగ్ అని. ఇప్పుడు మనం ఖచ్చితంగా చెప్తున్నాను ఫైర్ వాల్ అనేది ఉండాలి. మళ్ళీ మీ పాయింట్ అర్థం కావట్లేదు. మన చట్టం ప్రకారం ఏదో అనుమతించదో అవి ఇక్కడ ప్లే కాకుండా వీళ్ళు ఖచ్చితమైన సాఫ్ట్వేర్ ఆ సిస్టమ్ తయారు చేయాలి. సో ఇది చాలా కానీ ఇంకో జాని కానీ అబ్బా ఇదేంటి ప్రోర్ సైట్ కానీ లేదా ఇప్పుడు ఐ బొమ్మ మీ బొమ్మ ఇంకో బొమ్మ పేరుతో ఏదో వస్తుంది. నీ చట్టం ప్రకారం ఏవి అనుమతించవు, వాటిని ఏవి కూడా ఇక్కడ ప్లే అవ్వడానికి ఓపెన్ అవ్వడానికి వీలు లేదు. ఇక్కడ ఉదాహరణకు సిక్కిం రాష్ట్రంలో లాటరీ గేమ్ ఉంది, గోవాలో గేమ్ ఉంది, ఇక్కడ ఉంది. నువ్వు అక్కడ పోయి ఆడుకోవచ్చు, అక్కడ చెల్లుతుంది. కానీ అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఆడతా, ఆ పేరు పెట్టి ఇక్కడ ఆడుతుంటే చెల్లదు. అంటే మనం ఉండే ల్యాండ్ ఏ జుడిషియరీ ఉంది, ఆ చట్టం ఏ అమలు ఉంది, మన ఇండియాలో ఉంటే ఏ చట్టాలు అప్లికేబుల్ ఉన్నాయో వాటి ప్రకారం ఉండాలి. ఒకవేళ అవి దాటి చాటుగాను చీకట్లను ఎట్లనో టెక్నికల్ గా అయితే ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ వెబ్సైట్లు ఓపెన్ అవుతున్నాయి. వెబ్సైట్లు ఓపెన్ కాకుండా నువ్వు లాక్ చేయాలి. అప్పటిదాకా
ఎప్పటికప్పుడు ఇప్పుడు ఐబొమ్మ ఇది జరగాలంటే ఒక చిన్న పని చేయాలి సార్. సిస్టమ్ ఉండాలి. మీరు ఆయన నేను ఒక పని జరిగిపోద్ది. ఏం చేయాలి తెలుసా? దమ్ము ఉంటే ఆపరా షికావత్తు అంటే లేకపోతే చేయరు. నన్ను అరెస్ట్ చేయరా చూద్దాం అంటే అరెస్ట్ చేశారు. ఇది కూడా మీరు దమ్ముంటే చేయాలని అంటున్నారు. దమ్ముంటే వెబ్సైట్ ఆపండి మనం ఛాలెంజ్ చేస్తే అప్పుడు వాళ్ళు చేస్తారు. దమ్ము ఉంటే ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ నిజంగా కూడా సినిమా ఇండస్ట్రీ రిలీజ్ పెద్ద సినిమా వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు? సినిమా రిలీజ్ అయ్యి పబ్లిసిటీ గురించి ఒక పిఆర్ వ్యవస్థను పెట్టుకుంటారు. ఏదంటే ఇప్పుడు సోషల్ మీడియా వ్యవస్థ పెట్టి దాంతో పాటు పైరసీ కాకుండా వెబ్సైట్ టెక్నీషియన్స్ పెట్టుకొని సినిమా రిలీజ్ కాగానే ఎక్కడ వస్తే అక్కడ కొట్టడం అనేది అదొక టీం పెట్టుకున్నారు ఆల్రెడీ. అంటే నేరం జరుగుతున్న బట్టి మనం ఏం చేయాలి? ప్రభుత్వ అధికారులు ఏదైతే పోలీస్ డిపార్ట్మెంటా, లా ఎన్ఫోర్స్మెంటా, నువ్వు సైబర్ అంటావా, ఐటీ అంటావా, ఏదో అనుకోండి, ఇట్లాంటి పోర్న్ సైట్లు ఇట్లాంటి ఏదైతే వస్తున్నాయో అబ్జెక్టబుల్ వస్తున్నాయి, నువ్వు వాటిని ఎప్పటికప్పుడు ఓపెన్ కాకుండా నువ్వేం టెక్నికల్ ప్రివెంట్ ఏం తీసుకుంటావు? ఇట్లా జరుగుతున్నాయంటే ఎక్కడో అమెజాన్లో ఏదో సినిమా అయినా చూసినప్పుడు సార్ చూసినప్పుడు ఉన్నది, నువ్వు దాన్ని కంప్లైంట్ పెట్టేటటువంటి అవేర్నెస్ ప్రజలకు చెప్పాలి. అప్పుడు మనం యాష్ ట్రాక్ పెడతామా, ఏం పెడతాం? ఇప్పుడు ట్విట్టర్లో పెడతాం, ఏదైనా రావాలని పోలీసు డీజీపీ అని పెట్టేస్తాం. జనరల్ గా నేను పెడుతుంటాడు కొన్ని ట్యాగ్ చేస్తుంటాం. అట్లాంటి కంప్లైంట్ వ్యవస్థను మీరు అవేర్నెస్ చేయాలి. అప్పుడు ఇట్లాంటి ఏమైనా అవడానికి తగ్గుతాయి, మొత్తం పోతాయని నేను ఎప్పుడు చెప్పను. నేరం అప్పుడు కూడా రూపం మార్చుకుంటుంది, నేరస్తుడు మారుతాడు. ఒకరిని చంపినంత మాత్రం ఇంకోటి కొట్టుకురావడు కాదు. అట్లా జరుగుతాయి. యాసిడ్ దాడులను ఎంతమంది ఎన్కౌంటర్ చేసిన యాసిడ్ దాడులు జరగలేదా? రేపులు జరిగిన తర్వాత రేపులు జరగట్లేవా? ఇవన్నీ కావు, అంతతో ఆగిపోతాయని కాదు, జరుగుతూనే ఉంటాయి. జరుగుతాయి అని చెప్పి రేపులు చేసుకోండి అని ఈయన అన్నాడు, మర్డర్ చేస్తాను మీరు అనకూడదు, మనం అనకూడదు. అది సో జరుగుతున్న వాటిని ప్రివెంట్ చేసుకుంటూ ఇంకా ఎంతవరకు కంట్రోల్ చేయగలుగుతాం? ఈ కంట్రోల్ చేయడానికి ప్రభుత్వ వ్యవస్థలే కాదు, ప్రజల్లో అవేర్నెస్ పెంచాలి, ఆలోచన స్వరాలు పెంచాలి. ఇప్పుడు ధరలు పెరుగుతున్నాయి కాబట్టి నువ్వు దొంగతనం చూస్తానుంటున్నావు కాబట్టి బాబు సినిమా పరిశ్రమ మీరు అందరు కూర్చొని మీటింగ్ అయితే పెట్టుకున్నాను కదా, ప్రెస్ మీట్ పెట్టారు కదా. సో మీరు సినిమా ఆ దొంగతనం జరగకూడదు ఉంటారని మీరు ఏమైనా చేస్తారని అడగాల్సి ఉంటే అడిగారా లేదో తెలియదు. అడిగితే వీళ్ళు ఏం చెప్పారంటే అదొక ఆర్ట్, అది మీరు గమనించాలి. అది చక్కగా చేశారండి, దానికి శిక్షిస్తారండి. ప్రజలు ఎలా ఉన్నారంటే అది మీరు ఏదైనంత వరకు సినిమా సామాన్కి అందుబాటులో చేయండి, ఏది చేస్తారు ఎట్లా వరకు చేయండి, మీ వరకు మీరు కృషి చేయండి. 10 మంది చేసే గారు 5 చూస్తారు, 10 మంది నేరం చేసే గారు 2-3 చేస్తారు. దాని సంగతి తర్వాత చూద్దాం. మీరు కూడా సామాన్య సినిమా అందేలా ఉండాలంటే మీకు ఏం కావాలి మీరు చేయండి. ప్రభుత్వానికి రెఫరెండం ఇస్తాము, సినిమా ధర ఇట్లా ఉన్నాయి సార్ అన్నట్టు పాలకులకు రెఫరెండం ఇచ్చి వాళ్ళు ఏదైనా పాలసీ తయారు చేస్తారు. ప్రజలు ఎలా ఉన్నారు? ప్రొడ్యూసర్స్ కూడా మోరల్ ఎథిక్స్ ఉన్న సినిమాలే తీయాలి. సాధ్యమవుతుంది అది లేదు, అది సాధ్యం కానప్పుడు అడిగే హక్కు లేదు, అది సాధ్యం కానప్పుడు ఇది మంచు బాలుడు అంటే కన్నా రావణాసురుడు ఏం చేశాడు అనేది దానికి అభిమాన సంఘాలు పెరుగుతా ఉన్నాయి. అది విలన్ ఏం చేశాడు? మంచి సినిమా వచ్చింది, సినిమా ఇక్కడ ఓపెనింగ్ రావు, అసలు నీ పేపర్లో కూడా కనపడదు. కానీ అదే ఇప్పుడు చెప్పిన స్మగ్లింగ్ సినిమాలో, రేపిస్ట్ సినిమాలో ఒక అమ్మాయి ఇద్దరిని మార్చడమో, వాళ్ళు లిప్ కీసింగ్ అంటే సార్ ఆటోమేటిక్ గా ప్రేక్షకులకు వస్తున్నారు. వాళ్ళు చెడుకు అలవాటు పడ్డారు, చెడు చూపించడానికి వీలు అడ్డుపడ్డారు. ఇప్పుడు కోడి ముందా కోడి గుడ్డు ముందా అంటే ఏం చెప్పలేం కాబట్టి అట్లనే తయారు. కానీ మన ప్రభుత్వం వీటిని చూడాలి కదా. ప్రభుత్వం ఏదైతే ఇల్యూషన్స్ లో మాట్లాడుకోవడానికి బాగుంటుంది, టెక్నికల్ గా కూడా చెప్పాలి కాబట్టి టెక్నికల్ ఈవెన్ లీగల్ సాఫ్ట్వేర్ రెండు ఏవైతే ఉన్నాయో మనము బేసికల్ గా ఇప్పుడు ఏదైతే చెప్తున్నామో మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను నేను. ఇప్పుడు ఎన్ని వెబ్సైట్లు మీరు ఇక్కడ బ్లాక్ చేసినా, ఏ కంటెంట్ మీద బ్లాక్ చేసినా, వీడియోని బ్లాక్ చేసినా, మై సింపుల్ క్వశ్చన్ ఇస్ దట్ వేరే ఫారెన్ కంట్రీలో ఇక్కడున్న సినిమాని వాడు అక్కడ సబ్స్క్రిప్షన్ తీసుకుంటాడు, అక్కడ అమెజాన్ లోనో లేకపోతే నెట్ఫ్లిక్స్ లోనే వాడు రికార్డ్ చేసుకున్నాడు అనుకోండి. అది చేసిన దాన్ని నువ్వు ఇక్కడ నీకు రాలేదనుకోండి, సపోజ్ ఇక్కడ మీకు ఫైర్ వాల్ బ్లాక్ చేసినా దాని వర్చువల్ సైట్స్ అని కొన్ని ఉంటాయి. ఆ వర్చువల్స్ లో విపిఎన్ లో కంపల్సరీగా చూసుకోవచ్చు. అది అసలు ఈ ఇండియా ఒక నిమిషం ఆగండి. ఈ వర్చువల్స్ అని ఎక్కడ ఉంటాయంటే క్లౌడ్ లో ఉంటాయి. సో మీరు దాన్ని బ్లాక్ చేసే సవాల్ లేదు మీకు. రవితేజ మొత్తం మీద పైరసీ భూతాన్ని అరికట్టామని చెప్తున్న తర్వాత కూడా దానికి సంబంధించి ఐబొమ్మ 1 రీడైరెక్ట్ అయిపోతుంది. అంటే ఈ టైంలో రవికి మద్దతు పెరుగుతుంది. ఏం చెప్తారు రవితేజ గారు? అరెస్ట్ తర్వాత ఐబొమ్మ పైరసీ వెలుగులోకి వచ్చిన తర్వాత పబ్లిక్ లో నుంచి రవికి విపరీతమైనటువంటి మద్దతు పెరుగుతూ వస్తా ఉంది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఈ ప్రాజెక్టు పేరుతో కోట్లాది రూపాయలని ప్రజల నుంచి భారాన్ని మోపి ఆ ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తా ఉన్నారే తప్ప ఈ పాప్కార్న్ల విషయంలో, కూల్ డ్రింక్ల విషయంలో, పెంచినటువంటి సినిమా టికెట్ల విషయంలో దానికి ముందుగా సినిమాలు
ముందు రోజు రిలీజ్ అయ్యే దానికంటే కూడా ప్రత్యేకమైనటువంటి డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు. వీటికి సంబంధించినటువంటి లెక్కలు తెలియజేయకుండా, ఒక సినిమా మీద ఓవరాల్ గా వచ్చినటువంటి డబ్బుల వివరాలు తెలియజేయకుండా, ఈ సినిమాకి ఇంత ప్రాజెక్ట్ తీసాము, ఈ సినిమా ద్వారా ఇంత బడ్జెట్ అని చెప్పుకొని దాన్ని ఒక హైప్ క్రియేట్ చేసుకొని అంతకు మించి డబ్బులు సంపాదిస్తా ఉన్నారు. పుష్ప తర్వాత బాహుబలి 2, బాహుబలి 1 తర్వాత 2, పుష్ప 1, పుష్ప 2, ఆ తర్వాత మధ్యలో వచ్చినటువంటి ఆదిపురుష్. నిన్న మహేష్ బాబుతో వారణాసి సినిమా కొత్త ప్రాజెక్ట్ చేయబోతా ఉన్నామంటే కూడా రాజమౌళి ప్రకటించారు. రాజమౌళి ఎప్పుడు కూడా ఒక సినిమా తరపున అన్యాయం జరిగింది, సినిమా పెద్దలకు ఈ బాధ జరిగింది అంటే కూడా ఒక్కరోజు వచ్చి రాజమౌళి పరామర్శించి నిలబడి వాళ్ళ తరపు అండగా నిలబడలేదు. ఇదే 2 రోజుల క్రితం రామోజీ ఫిలిం సిటీలో రాజమౌళి నేతృత్వంలో వారణాసి సినిమా ప్రాజెక్ట్ టీజర్ ఆ టైటిల్ లాంచ్ సందర్భంగా లాంచ్ చేసినటువంటి 2 రోజుకే ఈ ఐబొమ్మ అంశం తెర మీదకి రావడము, రవిని అరెస్ట్ చేయడము. ఈ ఐబొమ్మ రవి విషయంలో ఇప్పుడు నా స్టాండ్ తీసుకోకపోతే, నేను సినీ పెద్దల వైపు నిలబడకపోతే, ఇండస్ట్రీ మద్దతు నాకు లేకపోతే నా సినిమా పైన ప్రభావం ఉంటుంది, నా సినిమా కూడా 24 గంటల్లో ఇది పైరసీకి గురయ్యేటువంటి అవకాశం ఉంటుందని ఒక కేవలం భయంతో రాజమౌళి హఠాహుటిగా తను పోలీసులతో కలిసి మీడియా ముందుకు వచ్చి తనకున్నటువంటి అభిప్రాయాలను వ్యక్తం చేసి ఫ్రీగా వచ్చినటువంటి వస్తువులు ఏది కూడా ముట్టుకోకూడదు, దాని ద్వారా మీ వ్యక్తిగత డేటా అంతా కూడా గురవుతుంది, మీరు కోలుకోలేనటువంటి స్థితిలో తీవ్రంగా నష్టపోతారు అంటూ కూడా ఒక రకంగా ప్రజలకు అవేర్నెస్ కల్పించినట్టే రాజమౌళి ఇండైరెక్ట్ గా హెచ్చరించినటువంటి విధానం అక్కడ కనబడింది. బాహుబలి 1, బాహుబలి 2 ఈ ప్రాజెక్ట్ అసలు వాల్యుయేషన్ ఎంత పెట్టి ప్రాజెక్ట్ తీశారు, దీని ద్వారా వచ్చినటువంటి కలెక్షన్స్ ఎంత, ఈ కలెక్షన్స్ వివరాలు ఎందుకు మీరు మీడియా ముందు వచ్చి చెప్పలేదు? ఈ కలెక్షన్స్ లో నిరుపేదలకు ఇంత సహాయం చేశాము, స్కూళ్ళకి ఇంత సహాయం చేశాము, ఎడ్యుకేషన్ పరంగా ఇంత సహాయం చేశాను, లేదా ఒక ఎన్జిఓకి ఇంత సహాయం చేశాను, ఈ డబ్బులు ఓన్లీ మీ అకౌంట్ తప్ప మీరు పబ్లిక్ కి ఏం ఉపయోగం చేశారు? బెనిఫిట్ షోస్ మీకు రేట్ ఎన్హాన్స్మెంట్ ఎందుకు ఇస్తారంటే వీళ్ళకు నష్టాలు వచ్చేదాని కోసం, లాభం వచ్చేదాని కోసం కాదు, సమాజానికి ఉపయోగపడడానికి ఆ బడ్జెట్ ని యూటిలైజ్ చేయమని చెప్పేసి. కానీ ప్రొడ్యూసర్ కి బెనిఫిట్ కాదు, ఒక అంటే సొసైటీకి. ఇప్పుడు సినిమా ఇందా చెప్పండి సార్, సినిమాటోగ్రఫీ ఇది బిజినెస్ కాదు, అందరు తెలుసుకోండి. ఎందుకు కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ దీన్ని అప్లై చేయట్లేదు? నాకు సినిమా నచ్చట్లేదు, నాకు రిఫండ్ చేయమంటే కన్స్యూమర్ యాక్ట్ ఎందుకు వద్దనట్లేదు? ఇక్కడ వినండి, ఎందుకంటే రీజన్ అది సినిమా అనేది మీకు బిజినెస్ కాదు, ఇట్ ఈస్ నాట్ అ ప్రాఫిటబుల్ బిజినెస్, ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఎ చారిటీ లాంటిది. ఒక ఎంటర్టైన్మెంట్ కూడా లైఫ్ లో ఆర్టికల్ 21 మనకు లైఫ్ మనం బతుకుతున్నాం, ఎలా బతుకుతున్నామో మన జీవనంతో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా మనకు ఒక నీడ్. ఆ నీడ్ ని ఇవ్వడం కోసమే రాజుల కాలం నుంచి వచ్చేది. అప్పుడు రాజులు ఇచ్చేవాళ్ళు డబ్బులు ఆర్టిస్టులకి, అట్లనే ప్రభుత్వాలు ఇప్పుడు ఏమి ఇస్తున్నాయి? ఆర్టిస్టులకి సబ్సిడీలు ఇస్తున్నాయి, రిబేట్స్ ఇస్తున్నాయి, ఫ్రీగా స్టూడియోలు ఇస్తున్నాయి, రకరకాలు ఇస్తున్నాయి. పేదవాళ్ళు కాదు, పేదవాళ్ళు కాదండి. దేనికోసం ఇస్తాయంటే వీళ్ళు క్రియేట్ చేసి ప్రజలకి. మా చిన్నప్పుడు స్కూల్స్ లో మాకేం చేసేవాళ్ళంటే ఇయర్లీ వన్స్ ట్వైస్ పిల్లలు ఇవ్వచ్చేవి సినిమాలు. ఎందుకు తీసేవాళ్ళు? వాళ్ళకి ఆ సినిమాకి గవర్నమెంట్ బడ్జెట్ ఇస్తుంది, గవర్నమెంట్ వాళ్ళకి రీఫండ్ ఇస్తుంది. ఈరోజు లేవు అవి. ఎందుకు లేవు? అది ఎందుకు అప్పుడు ఇచ్చేది బడ్జెట్ గవర్నమెంట్? ఎందుకు రీఫండ్ ఇచ్చేది? బికాస్ అది ఎంటర్టైన్మెంట్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ లో మనకు రైట్ ఉంది కాబట్టి. కానీ ఈరోజు ఏం చేస్తారు దాన్ని కంప్లీట్ గా సినిమా నా బడ్జెట్ నా ఇష్టం. నీ ఇష్టం ఏంటి నాకు అర్థం కాల. నువ్వు ఉన్నది ఎక్కడ, ఏ ల్యాండ్ లో ఉన్నావు? ఇండియాలో ఉన్నావు. ఇప్పుడు ఇందాక శేఖర్ భాష అన్నట్టు సీలింగ్ యాక్ట్ ఎలా అయితే ఉందో ఇన్కమ్ కూడా సీలింగ్ ఉన్నాయి. దానికే ఫెయిర్ బిజినెస్ అని అంటారు, ఫెయిర్ బిజినెస్ పాలసీస్ అంటారు. నువ్వు ఒక సినిమా నువ్వు ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువ పెట్టుకుని, నువ్వు 5 స్టార్ హోటల్లోకి వెళ్ళేసి నువ్వు రకరకాలుగా నువ్వు విన్యాసాలు చేసుకుని నీ డబ్బులు సంపాదించుకొని నువ్వు ప్రజల మీద వేస్తాను, ఆ కాస్ట్ మొత్తం ప్రొడక్షన్ అంతా నేను ఇక్కడ వేస్తానంటే నీకు ఏ చట్టం ఒప్పుకుంటుంది? ఏ చట్టం చెప్పింది నీకు? నాకు అర్థం కాదు. ఏ లా చెప్పింది నీకు? ఏ కాన్స్టిట్యూషన్ లో నీకు రైట్ ఇచ్చున్నారు? నీ బర్డన్ మొత్తం అంతా తీసుకెళ్ళేయమని చెప్పేసి